పరిశోధన చేసేవారు. ఆ క్రమంలో 1898లో పోలోనియం ని కనుగొన్నారు. అయితే దానికి ఆమె స్వదేశమైన పోలాండ్ గౌరవార్థం పోలోనియం అనే పేరు పెట్టింది. ఇది అత్యధిక రేడియేషన్ ను కలిగి తక్కువ స్థిరత్వాన్ని కలిగి ఉన్న రేడియో యాక్టివ్ ఎలిమెంట్. తర్వాత మరింత కష్టపడి అసలైన మూలకం రేడియం ను కూడా కనుగొన్నారు. ఈ రేడియం అందించగల శక్తి మరియు రేడియో ధార్మికత చాలా గొప్పగా ఉందని, దీని యొక్క ప్రత్యేకత రేడియో ధార్మికత అని ఆమె ప్రతిపాదించింది. వీళ్ళు దీని యొక్క రేడియేషన్ స్థాయిలను కొలవడానికి అయోనైజేషన్ ఛాంబర్ వంటివి రూపొందించారు. ఇవి తర్వాతి కాలంలో రీసెర్చ్ కి స్టాండర్డ్ ఎక్విప్మెంట్స్ గా మారాయి. రసాయనాల వాసన, వేడి, రేడియేషన్ ఎక్స్పోజర్ అన్ని ఉన్నా కూడా వారు పరిశోధన ఆపలేదు. గ్లోవ్స్, గాగుల్స్, షీల్డ్, ప్రొటెక్షన్ కిట్ లేకుండానే పనిచేసేవారు. అయితే మేడం క్యూరీ కనుగొన్న ఈ రేడియం ఒక కొత్త మూలకమే కాదు, అణు నిర్మాణాన్ని అర్థం చేసుకోవడానికి మరియు అణువు కూడా విచ్ఛిన్నం అవుతుందని శాస్త్రవేత్తలు తెలుసుకున్నారు. దీని కారణంగా ఈ మూలకం వైద్యపరంగా క్యాన్సర్ చికిత్సలో రేడియేషన్ థెరపీకి కూడా ఉపయోగపడింది. బీక్యూరల్ తో కలిసి రేడియో యాక్టివ్ మీద చేసిన పరిశోధనలకు 1903లో ఒక నోబెల్ ప్రైజ్ మరియు కొత్త మూలకం ని కనుగొని ఐసోలేట్ చేసి దాని యొక్క కెమికల్ ఫిజికల్ ప్రాపర్టీస్ ని శాస్త్రీయంగా వివరించి రేడియం ని ఆ కిరణాలు ఎందుకు వస్తున్నాయో అర్థం చేసుకోవడానికి ఇచ్చిన డాటాకి ఆమెకి 1911లో కూడా మరొక నోబెల్ వచ్చింది. ఇక్కడి వరకు బాగానే ఉంది. ఓకే, అయితే 1910 నుండి 1930ల మధ్య కాలంలో మొదటి రేడియం ని కనుగొన్నప్పుడు అది